సో ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు. థింగ్ షెల్ హర్ యూ. సో నేను చెప్తాను, ఎప్పుడు కూడా మీకు ఒకటే చెప్తాను. మనము ప్రతి నెలలో ఒక ప్రణాళిక కలిగి ఉంటాము. మనము ఈ నెలలో మనం ఇలా ఉండాలి, ఈ నెలలో మన వర్క్ ఇలా ఉండాలి, మన పిల్లలు ఆశీర్వదించబడాలి అని ప్రతి నెలలో మనం ఒక ప్రణాళిక కలిగి ఉంటాం. ప్రతిరోజు కూడా ఒక ప్రణాళిక కలిగి ఉంటాం. అలాగే అపవాది కూడా మన మీద ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. అలాగే అపవాది కూడా ఈ నెలలో మన మీద ఒక ప్రణాళిక, మన కుటుంబాల మీద ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. కానీ దేవుడు అందరికి ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాడు మన మినిస్ట్రీకి. ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు. సో ఏది కూడా నీకు హాని చేయదు. ఇప్పుడు జనవరి మన అందరం కూడా దేవుడి మహాకృపను బట్టి ఎన్నో దాటుకొని వచ్చాం. ఫిబ్రవరి నెలలో కూడా దేవుడి మహాకృపను బట్టి ఎన్నో దాటుకొని వచ్చాము. ఇప్పుడు ఇది మార్చి 3వ నెల. సో ఈ నెలలో కూడా దేవుడు మనందరికీ కూడా ఏది ఏమాత్రము మనకు హాని చేయదని వాగ్దానం ఇస్తున్నాడు. అవునండి, నథింగ్ షెల్ హర్ట్ యూ, నథింగ్ షెల్ హర్ట్ యూ. ఏది మనకు హాని చేయదు, ఇబ్బంది పెట్టదు. వస్తాయి శ్రమలు, వస్తాయి పోరాటాలు, వస్తాయి పోతాయి. కానీ దానివల్ల మనం ఎలాంటి కృంగుదల, ఎలాంటి బలహీనం కాకుండా చూసుకుంటాడు దేవుడు. సో కాబట్టి ఈ వాగ్దానము ఈ నెలంతా క్లెయిమ్ చేయండి. ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు, శారీరక సమస్యలు ఏది వచ్చినా కూడా అది మీకు హాని చేయదు. ఆనాడు లాజరస్ కి ఒక రోగం వచ్చింది, కానీ అది దేవుడు ఒకటే అంటాడు, ఇది లాజరస్ కి మరణించడానికి రోగము రాలేదు అంటాడు. సో చూడండి, అది లాజరస్ ని మింగివేయలేకపోయింది. మళ్ళీ తర్వాత దేవుడు దాన్ని తీసేశాడు. అలాగే అపవాది కూడా నీ పట్ల ఎంతగా వ్యతిరేకంగా లేచినా కూడా దేవుడు దాన్ని నిన్ను హర్ట్ చేయకుండా కాపాడుతాడు. సో కాబట్టి నీకు ఈ నెలంతా కూడా, ఈ నెల నుంచి ఏదైనా ఇబ్బంది వచ్చినా ఏది ఏ మాత్రము నాకు హాని చేయదు, ఏదైనా కష్టం వచ్చినా ఏది ఏ మాత్రము నాకు హాని చేయదు అని మెడిటేట్ చేయాలి, లేకపోతే వాక్యాన్ని గుర్తుంచుకోవాలి. సో అప్పుడు నీకు ఏది హాని చేయదు. సో లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. చూసారా, శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించున్నాను. వీ హ్యావ్ అథారిటీ, వీ హ్యావ్ పవర్ టు డిసీవ్ ద ఎనిమీ. సో మనం ఆ ఎనిమిని ఓడించే శక్తి మనకు ఉందండి. ఆ ఎనిమి ఏదో కాదు, నీ ఆర్థిక సమస్యలు, నీ కుటుంబ సమస్యలు, నీ యొక్క పేదరికం, నీ యొక్క భయాలు, ఆందోళన, చింత, విచారణలు, ఇవన్నీ కూడా నీ ఎనిమి లాంటిది. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలం అంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. చూసారా, శత్రువు బల అంతటి మీదను. సో శత్రువు మన మీదకి ఎంత లేచినా కూడా మన లోపల ఒక అధికారాన్ని పెట్టాడు. ఆ శత్రువు కంటే ఎక్కువగా లేచే అధికారం మనకు ఉంది. కాబట్టి దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు, దేని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. శత్రువు బలవంతటి మీద మనకేముంది? అధికారం ఉంది. ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు. సో యూజ్ దట్ అథారిటీ. మనందరికి కూడా ఒక ఇన్విజిబుల్ పవర్ ఉంటుందండి మన శరీరంలో. సో శత్రువు ఏదైతే పన్నాగాలు పండుతాడో, మన అనారోగ్య సమస్యల విషయంలో కావచ్చు, ఆర్థిక సమస్యల విషయంలో కావచ్చు, పిల్లల భవిష్యత్తు విషయంలో కావచ్చు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, అన్నిటి విషయాలలో కూడా మనం ప్రార్థించుకునే జయించే శక్తి మనందరికీ దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఏది ఎంత మాత్రం హానిచ్చేదు. అది ఎప్పుడు నువ్వు ప్రేయర్ చేసినప్పుడే. సో ప్రేయర్ చేసుకున్నప్పుడు నీకు ఏది కూడా హాని జరగకుండా కాపాడుతాడు దేవుడు. సో యూ హ్యావ్ అథారిటీ, యూజ్ దట్ అథారిటీ. యూ హ్యావ్ కెపాబిలిటీ టు ఓవర్కమ్ ద ఎనిమీస్ ప్లాన్. చెప్తున్నాను కదా, ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, మన అందరం కూడా ప్రతి నెలలో ఒక్కొక్క ప్రణాళిక కలిగి ఉంటాం. దేవుడు కూడా ఒక్కొక్క ప్రణాళిక కలిగి ఉంటాడు మనందరి మీద కూడా. మనం ఈ నెలలో ఇలా ఆశీర్వదించబడాలి, మనం ఈ నెలలో ఇలా ప్రొటెక్ట్ చేయబడాలని దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఈ నెలలో మనము ఇలా ఆశీర్వదించబడాలని మనం ఒక ప్రణాళిక కలిగి ఉంటాము. అలాగే అపవాది కూడా ఈ నెలలో వీళ్ళను ఇలా నాశనం చేయాలని కూడా ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. కాబట్టి ఏ అపవాది ప్రణాళికలు మన మీద పని చేయవు. గుర్తు పెట్టుకోండి, మన అందరి మీద ఒక అధికారం ఉంది. అందుకే ప్రతి చిన్న విషయాన్ని కూడా ప్రార్థించుకొని ముందరికి వెళ్ళండి. ప్రతి వాటి మీద ప్రార్థించుకొని జయించాలి. మనందరం ఇవన్నీ జయించాలి. అందుకే దేవుడు మనందరికి అష్యూరెన్స్ ఇస్తున్నాడు. లైఫ్ లో మర్చిపోకండి, ఏది ఏమాత్రము హాని చేయదు. సో అని మర్చిపోకండి, మెడిటేట్ చేయాలి. నేను ఎప్పుడు కష్టం వచ్చినా, ఎప్పుడు బాధ వచ్చినా, ఎప్పుడు ఇబ్బంది వచ్చినా నేను ఈ వర్డ్స్ ని మెడిటేట్ చేస్తాను. అయ్యా నాకేది ఏమాత్రము హాని చేయదు అని నేను మెడిటేట్ చేసి ముందరికి సాగుతాను. సో ఎందుకంటే వీ హ్యావ్ అథారిటీ. ఎన్నో వచ్చాయి ఈ జనవరి, ఫిబ్రవరిలో అండ్ ఈ 2 నెలల్లో ఎన్నో ఇరుకులు వచ్చాయి, ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో శోధనలు, ఎన్నో వేదనలు వచ్చాయి.
బట్ ఏది కూడా మనల్ని ముంచి వేయలేదు, ఏది కూడా మనల్ని ఆపివేయలేదు, ఏది కూడా మనల్ని ఆ ఏంటిది మనల్ని పడదోయలేదు. సో మనందరం కూడా నిలబడి ఉన్నాము ఈ రోజు అంటే, ఎందుకంటే మనందరికి కూడా ఒక అథారిటీ ఉంది కాబట్టి, బలవంతటి మీద. అందుకే శత్రువు బలం అంతటి మీదను మనందరికి అధికారం ఉంది కాబట్టి మనం వర్రీ కావాల్సిన అవసరము లేదు. సో యోహాను 10వ అధ్యాయము 10వ వచనము, దొంగతనమును హత్యను నాశనం చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. సో చూసారా, దొంగ ఎందుకు వస్తాడండి? హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు, మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చూసారా, దేవుడు మనందరికి ఎంత అష్యూరెన్స్ ఇస్తున్నాడో. మనకు జీవం ఇవ్వడానికి ఆయన ఉన్నాడు, సమృద్ధిగా ఇవ్వడానికి ఆయన ఉన్నాడు. సో దొంగ వస్తాడు దొంగతనం చేయడానికి, కానీ దొంగతనం చేయనివ్వడు మన దేవుడు. అపవాది ఎన్నో రకాలుగా మనల్ని ట్రై చేస్తాడు, కానీ వాటిని ట్రై చేసే వాటన్నిటిని కూడా తిప్పి కొట్టి వేస్తాడు. అందుకే ఏది ఏమాత్రం ఆనిచ్చేది. నువ్వు ప్రేయర్ లో గడుపు చాలు, నువ్వు ప్రార్థనలో గడుపు చాలు, నువ్వు ప్రేయర్ చేసుకో చాలు. నువ్వు భయపడకు, దేని గురించి భయపడకు, నీ శ్రమల గురించి భయపడకు, నీ పోరాటాల గురించి భయపడకు, నీ యొక్క ఉద్యోగంలో ఉన్న సమస్యల గురించి భయపడకు. ఎందుకంటే నీకు వీటన్నిటిని ఓవర్కమ్ అయ్యే శక్తి నీలో ఉంది. ఆ శక్తే ప్రార్థించే శక్తి. నువ్వు ప్రార్థించుకొని జయించుకోవడమే తర్వాయి భాగం. అపవాది ఎప్పుడైనా కూడా మనల్ని నాశనం చేయడానికి, మన దగ్గర ఉన్న ఆశీర్వాదాలను దొంగిలించడానికే వస్తాడు. అలాగే దేవుడు వాటిని ఇవ్వకుండా, ఎప్పుడైతే దాన్ని దొంగిలించకుండా ఇంకా సమృద్ధిగా ఆశీర్వదించడానికి దేవుడు వచ్చాడు. అందుకే గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితనని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. సో దేవుడు ఏమంటున్నాడు? నీతో వచ్చుతున్నాను, నీతో ఉంటున్నాను, నీకు సమృద్ధిగా జీవాన్ని ఇస్తాడు, సమృద్ధిగా జీవనాన్ని ఇస్తాను అని మనందరికీ కూడా ఒక గట్టి అష్యూరెన్స్ ఇస్తున్నాడు. ఒక సూపర్ న్యాచురల్ పవర్స్ ని మనకి ఇస్తున్నాడు ఈ నెలంతా కూడా. నేను గొర్రెలకు మంచి కాపరిని. చూడండి, ఇక్కడ ఈ అష్యూరెన్స్ ఎవరు ఇస్తున్నాడు? దేవుడు ఇస్తున్నాడు. అందుకే నాకు ఏది మాత్రమో హాని జరగదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన దేవుడే మనకు కాపరిలాగా ఉన్నాడు. సో జనవరిలో ఉన్నాడు, ఫిబ్రవరిలో ఉన్నాడు, ఈ మార్చి నెలలో కూడా నేను మీ అందరికీ కాపరిలాగా ఉంటాను. మీరు దేని విషయంలో భయపడకండి, దేని విషయంలో బాధపడకండి. దేవుడు నాకు ఈవినింగ్ బయలుపరచడం జరిగింది. సో నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. సో నేను అంటున్నాడు, యేసయ్య అంటున్నాడు, నేను కాపరిగా నీకున్నాను కదా, నువ్వెందుకు భయపడుతున్నావు? నేను కాపరిగా నేనున్నాను కదా, నీ కొరకు నేను ప్రాణం పెట్టాను కదా, నేనున్నాను కదా, నువ్వెందుకు భయపడుతున్నావు? నేను మంచి కాపరిని. కాపరి అంటే సాదృశ్యం ఏంటిదండి? తన ప్రాణం పోయినా మంచిదే, కాపాడుకుంటాడు, దాన్నే కాపరి అంటాడు. సో మన శరీరానికి కాపరి, మన ఆత్మలకు కాపరి, మనం సంపాదించే సంపాదనకు కాపరి, మనం బయటకు వచ్చినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు రాకపోకలందు మనకు కాపరిలాగా ఉంటాడు, మన పిల్లలకు కాపరిలాగా ఉంటాడు. సో ఆయన ఎవరు? మనందరికీ కూడా మంచి కాపరి. సో మంచి కాపరి ఎప్పుడు కూడా వదిలివేసిపోడు, గొర్రెలను వదిలేసిపోడు. అలాగే దేవుడు మనకందరికీ కూడా, మన ఆత్మలకు మనకు మంచి కాపరి, ఆయన మనల్ని వదిలేసిపోడు. కాబట్టి ఏది ఏమాత్రం నీకు హాని జరగదు. ఎందుకంటే నీకు హాని చేయకుండా ఉండడానికి, హాని జరగకుండా ఉండడానికి దేవుడే నీకు కాపరిలాగా ఉన్నాడు. యేసయ్యనే నీకు కాపరిలాగా ఉన్నాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మనందరికీ ఉన్నాడు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక, ఆయనేమి జీతగాడు కాదు, మన దేవుడు జీతగాడు కాదు, కాపరి. జీతగాడు ఏం చేస్తాడు? జీతం కోసం పనిచేస్తాడు. ఏదైనా ఎలుగుబంటి వచ్చినా, ఏదైనా సింహం వచ్చినా ఏం చేస్తాడు? అక్కడ ఆ గొర్రెలను వదిలేసి పారిపోతాడు. కానీ ఒక కాపరి మాత్రము పోరాడి ఆ ఎలుగుబంటిని, ఆ సింహాన్ని చంపైనా కూడా తన గొర్రెలను కాపాడుకుంటాడు. అలాగే దేవుడు అదే అంటున్నాడు, యేసయ్య, మీరు భయపడకండి, నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళలేదు, అపవాది మిమ్మల్ని ఏమీ చేయలేదు, మీరు అపవాది చేతికి చిక్కుకోరు. ఎందుకంటే నేను జీతగాన్ని కాదు, నేను గొర్రెలకు కాపరిని. మీరందరూ నాకు గొర్రెలైతే నేను మీ అందరికీ కాపరి లాంటి వాణ్ణి అని చెప్తున్నాడు దేవుడు. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనక, గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. సో ఎందుకు దేవుడు ఈ మంత్ అష్యూరెన్స్ ఇస్తున్నాడంటే, మీలో చాలా మందిలో భయాలు ఉన్నాయి, ఆందోళనలు ఉన్నాయి, చింతలు ఉన్నాయి, విచారణలు ఉన్నాయి, సో సమస్యలు, శ్రమలు, పోరాటాలు ఉన్నాయి. సో దేవుడు అందరికి ఒకటే అష్యూరెన్స్ ఇస్తున్నాడు, నేను జీతగాన్ని కాదు. ఒకవేళ జీతగాడైతే తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పోవును. సో
తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. సో తోడేళ్ళు అయితే విడిచి పారిపోతాడు. ఒకవేళ నేను జీతగాడినైతే తోడేళ్ళు వచ్చినప్పుడు విడిచి పారిపోతాను. ఆ తోడేళ్ల చేతికి నువ్వు చిక్కుకుంటావు. కానీ నేను కాపరిని అంటున్నాడు. నేను కాపరిని కాబట్టి నీకు ఏ తోడేళ్ళు చిక్కకుండా, ఏ అపవాదిలో నువ్వు చిక్కబడకుండా నేను నిన్ను కాపాడుకుంటాను. సో హౌ మెనీ పీపుల్ ఆర్ బిలీవింగ్ దట్ గాడ్ ఈజ్ మై షెపర్డ్ అని, దేవుడే నా సహాయకుడుగా ఉన్నాడని, దేవుడే నాకు కాపరిలాగా ఉన్నాడని, యేసే నా కాపరిలాగా ఉన్నాడని ఎంతమంది మీరు నమ్ముతున్నారు? సో అంతమంది ధైర్యంగా ఉండాల్సిన సమయం. ఎందుకంటే ఆయన అష్యూరెన్స్ ఇస్తున్నాడు, నేను కాపరిలా ఉన్నాను, జీతగాడిలా కాను. ఒకవేళ జీతగాడైతే వస్తాడు, గొర్రెలను తోడేళ్ళు కానీ లేకపోతే సింహం వచ్చినప్పుడు వాడు పారిపోతాడు ఆ గొర్రెలను వదిలేసి. ఆ గొర్రెలు తోడేళ్ళు వచ్చేసి ఆ గొర్రెల్ని తినేస్తాయి, చెదరగొడతాయి. బట్ నేను అలా చేయనివ్వను. అపవాది ఎన్నో తంత్రాలు వేసిన, ఎన్నో మంత్రాలు వేసిన, ఎన్నో ప్లాన్స్ వేసినా కూడా ఐ విల్ నాట్ లీవ్ యూ అంటున్నాడు దేవుడు. సో ఏది ఏమాత్రం హాని జరగదు. సో గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే మన కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఫస్ట్ మనకు దేవుడి మీద అపనమ్మకం వస్తుంది. మనకు కష్టం వచ్చినప్పుడు, బాధ వేసినప్పుడు మనకు భయం వేస్తుంది. సో మనం ఒక వాక్యం అనుకోవాలి, దేవుడు నాకు పక్షాన ఉన్నాడు, దేవుడే నాకు కాపరిగా ఉన్నాడు. సో ఇప్పుడు ఒక గొర్రెల కాపరి తీసుకెళ్ళాడండి కావడానికి. అక్కడ తోడేళ్లు రావా, అక్కడ సింహాలు రావా, ఎలుగుబంట్లు రావా ఆ గొర్రెలను చెదరగొట్టడానికి? వస్తాయి. కానీ ఆ కాపరి పని ఏంటిది? వాటిని చెదరగొట్టకుండా వాటిని కాపాడుకోవడానికి, ఆ తోడేళ్ల బారిన, సింహాల బారిన, అలాగే ఆ యొక్క మేకలన్నీ, ఆ గొర్రెలన్నీ కూడా ఆ ఎలుగుబంటి బారిన పడకుండా కాపాడుకుంటాయి. అలాగే అలాగే మన దేవుడు కూడా అపవాది చెరలో పడకుండా, అపవాది ఏంటిది ప్రణాళికలో పడకుండా, అపవాది ఉచ్చులో పడకుండా, వాడు చేసే పన్నాగాల్లో పడకుండా మన దేవుడు కూడా మనల్ని అలాగే ప్రొటెక్ట్ చేసుకుంటాడు. అందుకే ఈ రోజు నుంచి మీరు మనసులో నిశ్చయించుకోండి, యేసయ్యనే నాకు కాపరిలాగా ఉన్నాడు కాబట్టి నాకు పిల్లలకు, నా కుటుంబానికి ఏది ఏ మాత్రము హాని జరగనివ్వడు. ఇది మాత్రం తథ్యము. వస్తాయి పోతాయి కానీ ఏది కూడా నిన్ను టచ్ చేయదు. ఇక్కడ ఏమంటున్నాడు? తోడేళ్ళు వస్తుంది అంటున్నారా లేదా? వస్తది. కానీ దేవుడి పని ఏంటిది? ఆ తోడేళ్లను ఆపివేస్తాడు. ఆ కాపరి పని ఏంటిది? ఆ తోడేళ్లను గొర్రెల బారి పడకుండా, గొర్రెలను చెదరగొట్టకుండా కాపాడుతాడు. సో అందుకే డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్. సో జీతగాడే గనక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోను, నేను గొర్రెలకు మంచి కాపరిని. దేవుడు అంటున్నాడు, నేను జీతగాన్ని కాదు. జీతగాడు జీతం గురించి ఆలోచిస్తాడు, కానీ గొర్రెలకు ఏమైనా సమస్య వచ్చినప్పుడు, ఏమైనా ప్రమాదం వచ్చినప్పుడు, ఏమైనా ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఆ జీతగాడు ఆ గొర్రెలను వదిలేసి పోతాడు. కానీ నేను జీతగాన్ని కాదు, మంచి కాపరిని అంటున్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని. మనందరికీ కూడా ఆయన ఎవరట? మంచి కాపరి అట. సో ఇప్పుడు చెప్పండి, సో దేవుడే మనకు కాపరిగా ఉన్నాక నువ్వెందుకు భయపడుతున్నావు? దేవుడే నీకు కాపరిగా ఉన్నాక నువ్వెందుకు దిగులు పడుతున్నావు? ఎందుకంటే నువ్వు వాక్యం వినడం కాదు, వాక్యంలో జీవించాలి. నేను ఎప్పుడైనా చెప్తాను, వాక్యంలో జీవించాలి, వాక్యానుసారంగా జీవించాలి, వాక్యంలో నివసించాలి. ఎస్, నాకు సమస్య వచ్చింది, డోంట్ వరీ, ఐ విల్ నాట్ వరీ ఎనీథింగ్ బికాస్ మై గాడ్ ఈజ్ మై షెపర్డ్. ఆయనే నాకు షెపర్డ్ లాగా ఉన్నాడు కాబట్టి ఆయన గుణము కాపరి గుణం అండి. ఒక గొర్రెలకు కాపరి ఎలా మందను కాపుతాడో మనల్ని కూడా అలాగా ప్రొటెక్ట్ చేస్తాడు. కాబట్టి ఏది ఏ మాత్రము హాని జరగదు. ఎందుకు? దేవుడే నీకు కాపరిగా ఉన్నాడు కాబట్టి. అందుకే ఈ నెలంతా కూడా దేవుడు మనకందరికీ ఇస్తున్న వాగ్దానము. సో అందుకే భయపడకండి, రానున్న జీవితాల గురించి, రానున్న భవిష్యత్తు గురించి భయపడకండి, దిగులు పడకండి, రేపటి గురించి చింతించకండి అని దేవుడే చెప్పాడు కదా. దేని గురించి చింతించకండి, దేని గురించి బాధపడకండి. ఆయన్నే మనకు చెప్పాడు కాబట్టి ఆ చెప్పని నమ్ముదాము. చెప్తున్నాను కదా, కాపరిని ఆ గొర్రెలు గుడ్డిగా నమ్మేస్తాయండి. ఆ కాపరి స్వరాన్ని ఆ గొర్రెలు మంచిగా వింటాయి. ఇప్పుడు 10 మంది పిలిచినా కూడా వినవు, కానీ ఆ కాపరి కనుక ఒక కేక వేస్తే గొర్రెలన్నీ వింటాయి. ఆ కాపరి వెంబడి బ్లైండ్ గా పరిగెడతాయి, బ్లైండ్ గా వెళ్తాయి. ఆ కాపరి ఎటు పోతే అటు గొర్రెలు వెళ్తాయి. సో కాబట్టి మనం కూడా మన కాపరి స్వరాన్ని విందాము. దేవుడి యొక్క మహాకృపను బట్టి జనవరిలో ఉన్న 30 రోజులు దేవుడు మనతో మాట్లాడాడు.
సో ఫిబ్రవరిలో 28 రోజులు మనతో మాట్లాడాడు. అలాగే ఈ మార్చ్ అంతా కూడా మనతో మాట్లాడబోతున్నాడు. కాబట్టి దేవుడి యొక్క కృప లేనిదే మనతో ప్రతిరోజు మాట్లాడగలుగుతాడా అండి? మాట్లాడలేడు. దేవుడి యొక్క కృప లేకపోతే, ఆయన మన మీద కన్సర్న్ లేకపోతే, మన మీద కేర్ లేకపోతే, ప్రతిరోజు మన మందను గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీ అనే మందను, చిన్న మందను కాపుతున్నాడా లేదా? చిన్న మందను ఆయన మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడా లేదా? మనకు ఒక సంఘాన్ని ఇచ్చి, ఆ సంఘం ద్వారా ఆయనే ప్రధాన కాపరి, మనందరికీ ప్రధాన కాపరి ఆయనే. ప్రతి ఒక్కరి హృదయాలను తగ్గట్టుగా, ప్రతి ఒక్కరి మనసులను తగ్గట్టుగా, ప్రతి ఒక్కరి ఆలోచనలు తగ్గట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడా లేదా? మాట్లాడుతున్నాడు. సో దేవుడు ప్రొటెక్ట్ చేస్తున్నాడా లేదా? అయినా మనకెందుకు అల్ప విశ్వాసం? అయినా మనకెందుకు అవిశ్వాసము అంటే మనము తీసేసుకోవాలి ఆ విశ్వాసము, అల్ప విశ్వాసాన్ని, అవిశ్వాసాన్ని తీసుకొని వాక్యాన్ని నమ్మడం ప్రారంభిద్దాము. వాక్యాన్ని నమ్మాలి. ఎప్పుడైనా కూడా దేవుడు ఇంత గొప్ప అష్యూరెన్స్ ఇస్తున్నాడు. అరే నేను జీతగాన్ని కాదురా, ఏమన్నా గొర్రెలు వచ్చినా తోడేళ్ళు వచ్చినా వాటిని వదిలేసి పోవడానికి నేను కాపరినిరా, నేను అలా వదిలేసిపోను. తోడేళ్ళు వచ్చిన, గొర్రెలు సింహాలు వచ్చిన, లేకపోతే ఎలుగుబంట్లు వచ్చిన నేను వదిలేసిపోను, ఎందుకంటే నేను గొర్రెలకు మంచి కాపరిని అని అష్యూరెన్స్ ఇస్తున్నాడు. అందుకే ఫీల్ రిలాక్స్ కండి అందరూ కూడా. ఆయన్నే కాపరి అని రిలాక్స్ ఇస్తున్నాడు. ఎందుకంటే వాక్యం తప్పు కాదండి, గుర్తుపెట్టుకోండి. వాక్యాన్ని మనము ఆచరించకపోవడం తప్పు, వాక్యంలో జీవించకపోవడం తప్పు. సో కాబట్టి వాక్యంలో జీవిద్దాము. సో నువ్వెంత ధైర్యంగా ఉంటే దేవుడి మీద అంత నమ్మకం ఉంటుంది, దేవుడి మీద అంత విశ్వాసం పెరుగుతుంది. సో నీ కష్టాలు, నీ శ్రమలు, నీ పోరాటాలు నిన్ను కృంగి వేయనీయవాడు. దేవుడు ఆపివేస్తాడు, వాటన్నిటిని వెనుకకు తోసివేస్తాడు. వాటన్నిటి నుంచి నిన్ను ప్రొటెక్ట్ చేసుకుంటాడు, నిన్ను కాపాడుకుంటాడు. కాబట్టి ఆయన జీతగాడు కాదు, కాపరి. అందుకే ఏది ఏమాత్రము నీకు హాని జరగదు. అందుకే శత్రువు బలం అంతటి మీద నీకు దేవుడు ఆల్రెడీ అధికారాన్ని ఇచ్చాడు. యూజ్ ఇట్ దట్ పవర్, యూజ్ ఇట్ దట్ అథారిటీ. అందుకే కమాండ్ చేయాలి. మనం ప్రేయర్ లో ఐ కమాండ్ మై ఫైనాన్స్ ప్రాబ్లం గోడ్ ఆఫ్ ఫ్రమ్ మై లైఫ్, ఐ కమాండ్ మై హస్బెండ్ ప్రాబ్లం గోడ్ ఆఫ్ ఫ్రమ్ మై లైఫ్ అని ఇలా కమాండ్ చేయాలి, రిలీజ్ చేయాలి, వర్డ్స్ ని రిలీజ్ చేయాలి. సో కాబట్టి దేవుడు మనందరికీ కూడా మంచి కాపరి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. 1 పేతురు 5:7 ఈ వచనం దేవుడు మనకు ప్రతిరోజు ఇస్తాడు, కానీ మనం ప్రతిరోజు చింతిస్తాం. దేవుడు మనకు ప్రతి నెల ఇస్తాడు, కానీ ప్రతి నెల మనం చింతిస్తాము. సో అలా ఉంటాయి మన చుట్టూ భయాలు, అలా ఉంటాయి. అయ్యో నా భవిష్యత్ ఏమవుతుందో, నా పిల్లల భవిష్యత్ ఏమవుతుందో, నా భవిష్యత్ ఏమవుతుందో, నా బ్రతుకు ఎలా ఉంటుందో, నా జీవనం ఎలా ఉంటుందో అని ఉంటుంది. కానీ ఏమి భయపడకమ్మా, ఏమి దిగులు పడకమ్మా. మనందరి భవిష్యత్తు ఆయన చేతిలో ఉన్నాయి, మనందరి కాలాలు, సమయాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన మనల్ని ముంచి వేసే దేవుడు కాదు, ఆయన మనల్ని తేలే దేవుడు, మనల్ని పట్టుకునే దేవుడు. కాబట్టి ఆయనే మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మనం చేయగలిగిందల్లా ప్రార్థించి ఆయనకు అప్పచెప్పడమే. ఇప్పుడు నేను కూడా మీకేమైనా చేయగలుగుతున్నా అండి? మార్నింగ్ మీరు అందరూ ఎంతో మంది నాకు ప్రేయర్ రిక్వెస్ట్ అడుగుతారు. నేను ఏం చేస్తున్నాను? ప్రార్థన చేసి ఆయనకు అప్పచెప్పడమే. ఆయన సమాధానం ఇస్తే థ్యాంక్స్ చెప్తున్నాము, ఇయ్యకపోతే వెయిట్ చేసి మళ్ళీ ప్రార్థన చేసుకుంటున్నాము. అంతే. మనం చేయగలిగిందల్లా ఈ భూలోకంలో నాతో సహా, మీతో సహా, ఎంత పెద్ద దైవజనులైనా కూడా ఏం చేస్తామండి? ప్రార్థన మాత్రమే చేస్తాము. నీ చింత యావత్తు ఆయన మీద వేయాలంటే నువ్వు ప్రార్థన చేయాల్సిందే. నువ్వు ప్రార్థన చేసినప్పుడే నీ చింతలన్నీ తీరిపోతాయి. నీ ప్రార్థన చేసినప్పుడే నీ చింత అన్ని కూడా ఆయన తీసేసుకొని నువ్వు ప్రార్థనలకు జవాబులు ఇస్తాడు. నీ ప్రార్థనకు జవాబు వచ్చిందంటే చింత పోతుందా? పోదా? ఎస్, తప్పకుండా పోతుంది. అందుకే నువ్వు చింతించడం ఆపేయాలి. ఎప్పుడైనా కూడా ప్రార్థించడం మొదలుపెట్టు. భవిష్యత్ గురించి చింతించకు, భవిష్యత్ గురించి ప్రార్థించు. పిల్లల గురించి చింతించకు, పిల్లల గురించి ప్రార్థించు. నీ ఉద్యోగం గురించి చింతించకు, ఉద్యోగం గురించి ప్రార్థించు. నీ శ్రమలు, పోరాటాల గురించి చింతించకు, వాటి గురించి ప్రార్థించు. తప్పకుండా దేవుడు నీ యావత్ చింతను వింటాడు. నీ యావత్ చింతను ఆయన మీద వేయుడి, భుజం మీద వేసేయండి. ఆయన మీద లీవ్ ఇట్ టు హిమ్, ఆయనకు అప్పచెప్పేసేయండి. అయ్యా నా శక్తి కాదు, నా యుక్తి కాదు, నా బలము కాదు, నీ శక్తి, నీ యుక్తి, నీ బలము నెరవేరును గాక. అయ్యా ప్రభు, ఈ చింత నాది కాదు, నీది. నా పిల్లల్ని పెంచే చింత నాది కాదు, నీది నాయన. అయ్యా నా ఉద్యోగ సమస్యలన్నీ నాయి కాదు, నీది నాయన. నువ్వు అప్పచెప్తున్నాను, నువ్వే హ్యాండిల్ చేయండి, మీరే హ్యాండిల్ చేయండి, మీరే టేక్ ఓవర్ చేయండి, మీరే నడిపించండి అని చాలా ఆనందంగా ఫీల్ అవుతాడండి.
దేవుడికి నువ్వు ఎప్పుడైతే అప్పచెప్తావో ఆయన చాలా ఇష్టంగా ఫీల్ అవుతాడు, చాలా ఆనందంగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు మన పిల్లలు కూడా, నాన్న నాకు ఇది చేయరావట్లేదు, మీరు హ్యాండిల్ చేయరా, అమ్మ నాకు ఇది చెప్పరావట్లేదు, మీరు హ్యాండిల్ చేయరా అంటే, నేను నీకు చెప్పను పో, నేను నీ కష్టాన్ని నేను చూడను పో అంటామా? లేదు, తీసుకొని వాళ్ళకు జాగ్రత్తగా మనం చెప్తామా చెప్పమా? జాగ్రత్తగా వాళ్ళను హ్యాండిల్ చేస్తామా చేయమా? అలాగే నీ చింతంతా దేవుడికి అప్పచెప్పు, ఆయన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తాడు. ఎందుకంటే ఆయన నీకు కాపరిలాగా ఉన్నాడు, కానీ జీతగాడిలాగా లేడు. యేసయ్య మనందరికి మంచి కాపరి, జీతగాడు కాదు. ఆయన ఎప్పుడు కూడా నిన్ను ప్రొటెక్ట్ చేసుకుంటాడు, ఎప్పుడు కూడా నిన్ను సేవ్ చేసుకుంటాడు, ఎప్పుడు కూడా నిన్ను కాపాడుకుంటాడు, ఎప్పుడు కూడా నిన్ను ఆదుకుంటాడు, ఎప్పుడు కూడా నీకు సహాయం చేసుకుంటాడు, ఎప్పుడు కూడా నిన్ను పెంచి పోషిస్తాడు. కాబట్టి ఆయన గురించి నువ్వు తక్కువ అంచనా వేయకు, ఆయన గురించి నువ్వు అపనమ్మకంలో ఉండకు. మనిషిని చూసినట్టుగా దేవుణ్ణి చూడకు, మనిషిని నమ్మినట్టుగా దేవుణ్ణి నమ్మకు. సో మనిషి జ్ఞానంతో నువ్వు దేవుణ్ణి తెలుసుకోకు. సో దేవుడు వేరు, ఆయన గుణమే వేరు. సో నువ్వు మనుషులు అరే వదిలేసిపోయారే, దేవుడు కూడా వదిలివేసిపోయాడేమో అనుకుంటావు. మనుషులు మర్చిపోయారేమో, దేవుడు కూడా మర్చిపోయాడేమో అనుకుంటావు. ఆ మర్చిపోయాడని ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడే నీకు అపనమ్మకం వచ్చేస్తుంది, అప్పుడే దేవుడికి నీకు మధ్య వ్యత్యాసం వస్తుంది. అందుకే ఆవగింజంత విశ్వాసం ఉన్న నీకు పని జరిగిన దేవుడు, ఆవగింజంత అనుమానం ఉన్నా కూడా పని జరగదు. ఆ డౌట్ వల్ల మనకు పనులు జరగవు. సో అందుకే డోంట్ డౌట్ ఆన్ గాడ్, దేవుడి మీద డౌట్ పెట్టుకోవద్దు. నాకు ఏది చేసినా దేవుడు మంచికే చేస్తాడు, ఏది చేసినా నా మేలుకే చేస్తాడు అని అని గుడ్డి నమ్మకంతో మనం ఉండాలి. అందుకే ఆయన మమ్మల్ని గూర్చి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేసే అంటున్నాడు. తోసేయండి ఆయన మీద నిలబడండి, ఆయన మీద ఆధారం చేసుకోండి. ఇది ఎప్పుడు వస్తుందంటే ఆ చింత యావత్ మీద వేయడం ప్రేయర్ చేసినప్పుడే. నాకు ఎన్నో పోరాటాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో పరీక్షలు వచ్చినప్పుడు దేవుడికే అప్పచెప్పాను. ఎందుకంటే నాకైతే బలం లేదు, నాకైతే జ్ఞానం లేదు, నాకైతే శక్తి లేదు. ప్రభువా, యూ కెన్ టేక్ ఓవర్ ఫ్రమ్ హియర్, యూ కెన్ హ్యాండిల్ ఫ్రమ్ హియర్, యూ కెన్ టేక్ దిస్ ప్రాబ్లం ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి నువ్వే తీసేసుకో, నువ్వే పోరాడు అన్నప్పుడు దేవుడు తీసేసుకొని నా పక్షాన నిలబడి ఎన్నో సార్లు పోరాడాడు. నా ఉద్యోగంలో కావచ్చు, నా ఆర్థిక సమస్యలలో కావచ్చు, నా శ్రమలు పోరాటాలలో కావచ్చు, నా మినిస్ట్రీలో కావచ్చు, ఇంకా ఎన్నో 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 వాటిలో దేవుడు మార్చుకుంటూ వచ్చాడు. సో అందుకే ఏది ఏ మాత్రము నీకు హాని జరగదు. గుర్తు పెట్టుకోండి, లైఫ్ లో ఎప్పుడు మర్చిపోకండి, ఏ హాని జరగదు. మన ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో సార్లు మనకు జ్వరం వచ్చింది, ఎన్నో సార్లు మనం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము, ఎన్నో సార్లు మనకు రోగాలు వచ్చాయి, ఎన్నో సార్లు మనకు అవమానాలు వచ్చాయి, ఎన్నో సార్లు మనకు నిందలు వచ్చాయి, ఎన్నో సార్లు మనకు బలహీనతలు వచ్చాయి, ఎన్నో సార్లు మనకు రోగాలు, జబ్బులు, వ్యాధులు వచ్చాయి, నొప్పులు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు మనం ఇంకా సజీవ లెక్కలో ఉన్నాము. ఇక్కడ వరకు కూడా మనం ఇంకా ఏ హాని మన దగ్గరికి రాకుండా కాపాడుకుని వాటన్నిటి నుంచి దాటించుకుంటూ మన చెయ్యి పట్టుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చిన దేవుడు నీ తుది శ్వాస వరకు కూడా ఎందుకు తీసుకురాడని అనుకుంటున్నావు? అందుకే ఏమీ భయపడకు, ఏమీ బాధపడకు, ఏమీ చింతించకు. నీ చింత మొత్తము ఆయన మీద వెయ్యి, దిగులు పడకు. ఇవన్నీ కూడా దేవుడు నీకు అసలు ఏదియో ఏమాత్రము నీకు నీ పిల్లలకు హాని జరగనివ్వడు. ఎందుకంటే ఆయన జీతగాడు కాదు కాబట్టి, ఎందుకంటే ఆయన కాపరి కాబట్టి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు. సో నువ్వు అలర్ట్ గా ఉండు, మెలకువగా ఉండు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుతున్నా అని వెతుకుచూ తిరుగుతున్నాడు. సో చూసారు, అపవాదికి ఏం పని ఉండదండి, వాడు ఎప్పుడైనా మన వెనకాలనే తిరుగుతాడు, కానీ ఏమీ ప్రాబ్లం లేదు, ఏది నీ కానీ జరగదు. ఎందుకంటే వాడు గర్జించు సింహం ఎలా ఉంటుందండి? ఎక్కడ మేక దొరుకుతుందా, ఎక్కడ జింక దొరుకుతుందా, ఎప్పుడు చంపేద్దామా, ఎప్పుడు వాటిని నరికి వేద్దామా, తిందామా అని వెతుకుతూ తిరుగుతుంటా ఉంటది గర్జింపు సింహం వల్లే. కానీ మన దేవుడు మనము వాటికి నోటికి పడకుండా కాపాడుకుంటాడు, మన దేవుడు రక్షించుకుంటాడు. ఎందుకంటే అపవాది పనే అది, నిన్ను దొంగలించడానికి, నిన్ను నాశనం చేయడానికి, నిన్ను ఇబ్బంది పెట్టడానికి, నిన్ను భయపెట్టడానికి, నిన్ను ఇరుకు పెట్టడానికి, ఇబ్బంది పెట్టడానికి అపవాది ప్రణాళికలు వేస్తుంటాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, అపవాది కంటే అత్యధికమైన శక్తి మన యేసయ్యకుంది. అపవాదిని జయించే శక్తి నీ లోపలనే ఉంది, అదే ప్రార్థించే శక్తి. ఆయుధము నీ దగ్గరే ఉంది, వాక్యము, ప్రార్థన. వాటిని ఉపయోగించి నీ శత్రువులన్నీ పన్నాగల మీద నువ్వు ఓవర్కమ్ కావాల్సిందే.
ఉంటాడు, ప్రణాళిక కలిగి ఉంటాడు. వాడు మనల్ని నాశనం చేయాలనో ఇరుకు పెట్టాలని ఉంటాడు. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదు. కమాండ్ చేయండి, ప్రేయర్ చేయండి, రిబ్యూక్ చేయండి, గట్టిగా ప్రార్థించుకోండి, బలంగా ప్రార్థించుకోండి. డోంట్ వీక్ ఇన్ ప్రేయర్స్. నేను ఎప్పుడో ఒకటే చెప్తాను, ఏ ప్రేయర్ లో కూడా మీరు వీక్ గా ఉండొద్దు. గర్జించు సింహం వలె అపవాది ఎవరిని మింగుతున్నాను తిరుగుచుంటా అంటాడు. కాబట్టి దేవుడు వీటన్నిటి మీద మనందరికి ఎప్పుడో పుట్టుకతోటే మనందరికి అధికారం ఇచ్చాడు. అందుకే మానవ శక్తి ఘోరమైన శక్తి అండి. హ్యూమన్ మ్యాన్ కైండ్ పవర్ ఈజ్ అల్టిమేట్ పవర్. మనిషి తలుచుకుంటే ఎన్నో అద్భుతాలు చేస్తాడు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతాడు. అలాగే నువ్వు తలుచుకో, అపవాది వెళ్ళిపోతాడు. నువ్వు తలుచుకో, నీ బాధలు వెళ్ళిపోతాయి. నువ్వు తలుచుకో, నీ ఇరుకులు ఇబ్బందులు వెళ్ళిపోతాయి. సో కాబట్టి డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్. ఈ నెలంతా కూడా దేవుడు మన అందరికి ఇస్తున్న వాగ్దానము, ఏది ఏ మాత్రము మీకు హాని జరగదు. సో గాడ్ బ్లెస్ యూ. విల్ కంటిన్యూ టుమారో. నాజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, ఈ నెలలో మాకు ఒక మంచి అష్యూరెన్స్ ఇచ్చావు, మాకు మంచి వాగ్దానం ఇచ్చావు. ఏది ఏ మాత్రము మీకు హాని జరగదు అనే వాగ్దానాన్ని మాకందరికి దయచేసావయ్యా. ఎస్ మై లార్డ్, ఈ నెలంతా కూడా మీ రక్తంతో కాపుదల కాయండి, మీ రక్తంతో సీల్ వేయండి అయ్యా. జనవరి ఫిబ్రవరి నెలంతా కూడా మాకు గడిపావు, మాకు నూతన నెల అనే ఆశీర్వాదాన్ని దయచేసావు. ఈ మార్చి నెల నుంచి ఏది ఏ మాత్రము మాకు హాని జరగడానికి వీలు లేదు నాయనా అయ్యా. ఎందుకంటే మీరు మాకు కాపరి లాగా ఉన్నారు, ఏది రానియరు, ఏది జరగనివ్వరు తండ్రి చెడు. అందుకే తండ్రి, ఈ నెలంతా కూడా 31 రోజులు మీ రక్తంతో సీల్ వేస్తున్నాను. 31 రోజులు సక్సెస్ ని, మీ యొక్క 31 రోజులు విక్టరీని చేస్తున్నాను తండ్రి. ఈ నెలంతా కూడా మీ రక్తంతో సీల్ వేసి అందరినీ కూడా ప్రొటెక్ట్ చేస్తున్నాము తండ్రి. అయ్యా, మీరు ఇచ్చిన ఈ అష్యూరెన్స్ ద్వారా మేము ఇంకా ఈ లోకాన్ని జయించే శక్తిని, ఇంకా మాలో పాజిటివ్ ఎనర్జీని, ఇంకా మాలో విశ్వాసాన్ని పెంచినందుకు వందనాలు. అవును ప్రభువా, మమ్మల్ని ఏది ఏ మాత్రము హాని జరగదు, చేయనీయవు. ఎందుకంటే మీరు మాకు కాపరి, జీతగాడు కాదు కాబట్టి. మీరు మాకు కాపరి కాబట్టి, మీరు మంచి కాపరి మీరు మాకున్నగా మాకు దిగులెందుకు, మాకు భయం ఎందుకు నాయన. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ ప్రామిస్ ఫర్ దిస్ మంత్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఐ ప్రే. ఆమేన్.